ఒకప్పుడు నగరాల్లో యువతను కాలేజీ విద్యార్థులను మాత్రమే పీడించిన డ్రగ్స్ గంజాయి మహమ్మారి చిన్నారుల జీవితాల్ని ప్రభావితం చేయడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పట్టుమని 10 ఏళ్లు కూడా లేని చిన్నారులు గంజాయి ఇతర రసాయన మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వైనం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కళ్ల ముందే పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుండటంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న దురలవాట్లు పరిణామాలపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ నిర్మూలనను పూర్తి చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఆపరేషన్లు కూడా తర్వాత అనేక డ్రగ్స్కి సంబంధించిన ముఠాల వాటిని పెకిలించిన సంగతి తెలిసిందే. అయితే నగరంలో పట్టుమండి 10 ఏళ్ళు కూడా నిండని ఆ చిన్నారులు మైనర్లకు సంబంధించిన చిన్నారులు గంజాయితో సిగరెట్లు తాగుతూ కూడా స్థానికంగా కనిపించిన వారికి స్థానికులను అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈరోజు ఒక సోషల్ మీడియాలో హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ చిన్న చెరువు వద్ద ఒక చిన్నారి గంజాయి కొడుతూ కూడా దొరికిన వీడియోను సోషల్ మీడియా వైరల్ చేయడంతో కూడా అక్కడున్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే బంగారు భవిష్యత్తున్న చిన్నారి చేతిలోకి గంజాయి సిగరెట్ రావడంతో కూడా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి కూడా వారు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి తల్లి రాకుండా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన కట్టడి చేస్తున్నప్పటికీ చాప కింద నీరులాగా ఇటు నగరంలోకి గంజాయి రావడంతో కూడా చిన్నారి చేతులకు కూడా రావడం, తర్వాత వారి కుటుంబ సభ్యులు కానీ తర్వాత స్థానికంగా ఉన్న వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నగరంలో ఒకప్పుడు కేవలం అంటే నిర్మాష ప్రదేశంలో తర్వాత కాలేజీ విద్యార్థులకు సంబంధించి కూడా వారి చేతుల్లో కూడా గంజాయి ఉన్న పరిస్థితులు గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇటు పూర్తి స్థాయిలో గంజాయిని డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేందుకు కూడా తెలంగాణ ఈగల్ ఫోర్స్ అనేక ఆపరేషన్లు చేసి దాదాపు చాలా వరకు డ్రగ్స్కు బానిస అయిన వారిని అడక్ట్ అయిన వాళ్ళు ఎవరైతున్నా వారిని డిడాక్టివ్ సెంటర్లకు పంపించి చికిత్స అనంతరం కూడా వారికి మార్పు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతుంది. అయినప్పటికీ ఇటు చిన్నారుల చేతికి గంజాయిలు రావడంతో కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడైతే రామంతపూర్ చిన్న చెరువు వద్ద చిన్నారులు గంజాయి కొడుతూ సిగరెట్లు సేవిస్తున్నారో ఈ ఘటన పైన కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా సాధించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి నిర్మాషమైన ప్రదేశాలకు కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఉన్నట్లయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. అదేవిధంగా గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో ఆ గంజాయికి సంబంధించిన ముఠాలు ఎవరైతే సరఫరా చేస్తున్నారో వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు తల్లిదండ్రులతో పాటు స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈగల్ ఫోర్స్ ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయడానికి కూడా మరింత ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని తర్వాత రాబోయే రోజుల్లో కూడా చాప కింద నీరులాగా ఎక్కడైతే గంజాయి వస్తుందో వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే నిన్న దాదాపు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు కూడా ఇటు రాష్ట్రంలో అనేక స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ అవగాహన కార్యక్రమాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేసి తర్వాత డ్రగ్స్ నియంత్రణలతో పాటు డ్రగ్స్ సేవించిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, తర్వాత వారి బంగారు భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతున్న దాని మీద కూడా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అది తీసుకువచ్చిన మరుసటి రోజే ఇలాంటి వీడియో బయటికి రావడంతో కూడా కొంతవరకు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే నిర్మాషమైన ప్రదేశాల్లో డ్రగ్స్ను ఈ విధంగా సేవిస్తున్నారో వారిపైన కూడా ప్రత్యేకంగా వారిని డిడాక్టివ్ సెంటర్లో పంపించడం, తర్వాత అక్కడ ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ సంబంధించి ఇతర మాదక ద్రవ్యాలు ఎవరైతే సేవిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నియంత్రించాలంటే ఖచ్చితంగా ప్రజల సహకారం, తర్వాత ఎవరైతే విద్యార్థులు కానీ తర్వాత వారి కాలేజీలు యజమానులు కానీ ప్రత్యేకంగా అప్రమత్తం ఉండి ఎప్పటికప్పుడు కూడా విద్యార్థుల పైన నిఘా పెట్టి తర్వాత వాటిని డ్రగ్స్ వైపు మళ్ళకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా చెప్తున్నారు. రాబోయే రోజులు అయితే ఖచ్చితంగా డ్రగ్స్ను నియంత్రించడానికి కూడా ఇంకా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైంది ఉందని చెప్పి కూడా ఇటు స్థానికులు అయితే డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒట్టు స్టూడియో.